గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. సో తన కూతురు అయితే చాలా కరాకచ్చిగా స్వేచ్ఛ మరణానికి కారణం పూర్ణచంద్ర అని చెప్తోంది. అసలు మంచివాడు కాదు, నాకు కొంత అనుమానంగా ఉంది. అమ్మ ఇంతగా నమ్మకం పెట్టుకోకంటే కూడా అమ్మ తనని బాగా ప్రేమించింది, ఎక్కువగా నమ్మింది, ఈరోజు ఈ పరిస్థితి దారితీసిందని చెప్పి ఆ కూతురు చెప్తోంది. అయితే ప్రస్తుతం పూర్ణచంద్ర నాయక్ది ఖానాపూర్ నియోజకవర్గం అని చెప్పారు కాబట్టి అక్కడి నుంచి ప్రతినిధి రవినాయక్ సిద్ధంగా ఉన్నారు. ఎస్, పూర్ణచందర్ నియోజకవర్గంలో లేకపోతే ఆయన ఇంటి దగ్గర అక్కడ కార్యకర్తలు ఎటువంటి పరిస్థితి తెలుసుకున్నారు. ఎస్ రవినాయక్, ఏంటి పూర్ణచందర్ పైన ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. స్వేచ్ఛ మరణానికి పూర్ణచందర్ నాయకే కారణం అన్నట్టుగా చెప్తున్నారు. సో బీఆర్ఎస్ పార్టీ యాక్టివ్ లీడర్ కూడా ఒక రకంగా అక్కడ ఎమ్మెల్యే అభ్యర్థి అన్న తరహాలోనే ఆయన ప్రచారం చేసుకున్నాడు. ఆయన సోషల్ మీడియా ఖాతాలు చూస్తే మనకు అర్థమవుతోంది. సో ప్రస్తుతానికి ఈ వార్త పైన అక్కడి ప్రజలు ఎటువంటి అభిప్రాయం ఉంది, ముఖ్యంగా తన కుటుంబీకులు ఎటువంటి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు? ప్రధానంగా స్వేచ్ఛ బలవన్మరణం ఒక రకంగా జీర్ణించుకోలేకపోతున్నాం. గతంలో కూడా కలిసి పనిచేసిన పరిస్థితి. అయితే స్వేచ్ఛ సంఘాల్లో కావచ్చు, అదేవిధంగా ప్రజాస్వామికబద్ధంగా చాలా యాక్టివ్ గా ఉండే జర్నలిస్ట్ గా మనకు తెలిసింది. అయితే మనం ఇప్పుడు ఖానాపూర్ లో చూసినట్టు కనుక అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ ప్రస్తుతం నిర్మల్ జిల్లాలో ఉంది. అయితే ఖానాపూర్ లో పూర్ణచందర్ నాయక్ గతంలో బాదావత్ పూర్ణచందర్ నాయక్ గతంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో ఒక సభ్యుడిగా ఉన్నాడు. అటు సంతోష్ కు బాగా దగ్గర వ్యక్తిగా ఇట ప్రచారం చేసుకున్న పరిస్థితి. తను ముందు నుండి కూడా నేను ఇక్కడ ఎమ్మెల్యేగా నిలబడతాను అని పలుసార్లు పలు గ్రామాలు తిరిగిన పరిస్థితి. అయితే పూర్ణచందర్ కు తండ్రి రాజన్న అని టీచర్, తల్లి అనూష. రాజన్న ప్రస్తుతం ఉట్నూరు దగ్గర ఒక పాఠశాలలో టీచర్ గా పనిచేస్తున్నాడు. తను ఆ రాజన్నకు ఇద్దరు ఒక అమ్మాయి ఒక అబ్బాయి. ఆ అబ్బాయే ఈ పూర్ణచందర్ ప్రైవేట్ యాడ్ ఏజెన్సీ నడుపుతున్నానని ఇక్కడ వచ్చి చెప్పేది. అయితే పూర్ణచందర్ కి సంబంధించి ప్రధానంగా ఇక్కడ ఈ మధ్య కాలంలో రావడం బంద్ చేశాడు. అంటే ఎప్పుడైతే ఎలక్షన్ అయిపోయిందో ఎలక్షన్ తర్వాత ఈ ప్రాంతానికి రావడం, ఈ ప్రాంతానికి తిరగడం బంద్ చేశాడు. ఇక్కడ వాళ్ళకి సంబంధించిన రిలేటివ్స్ కావచ్చు, వాళ్ళకి సంబంధించిన ఎవరైతే బావ వాళ్ళు ఉన్నారో బాదాంపల్లి అనే గ్రామంలో వాళ్ళ సొంత గ్రామం ఉంది. బాదాంపల్లి దగ్గర ఒక మారుమూల ప్రాంతంగా చెబుతుంటారు. దీని వలస వచ్చిన వ్యక్తిగా చెబుతున్నారు. వీళ్ళ తండ్రి ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి ఇక్కడికి వలస వచ్చాడు, ఇక్కడ ఉంటున్నట్టు చెప్పిన పరిస్థితి. అయితే కొద్ది కాలంగా అంటే ఒక 5 నుంచి 6 సంవత్సరాల నుండి లివింగ్ రిలేషన్షిప్ లో స్వేచ్ఛతో ఉన్నట్టు చెబుతున్న పరిస్థితి. మనం ఇప్పుడే ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ గా చెప్పిన కొన్ని గ్రౌండ్ రిపోర్ట్ చూసి రవి, తనకి వివాహం కాకపోతే నిజంగానే స్వేచ్ఛతో ఉన్నాడా, ప్రేమ వ్యవహారం ఉందా అనేది పక్కన పెడితే తనకు వివాహం అయింది, భార్య పిల్లలు ఉన్నారు, ఒక రాజకీయ నాయకుడిగా ఉన్నాడు. మీరు అంటున్నట్టుగా రాజ్యసభ అప్పటి ఎంపీ సంతోష్ కుమార్ తో అసిస్టెంట్ గా కూడా పనిచేసినట్టుగా ప్రచారం జరుగుతోంది. ఇవన్నీ ఉన్నాయి. సో భార్య పిల్లలు ఉండగా ఇంకొక మహిళతో ఈ రకంగా లివింగ్ రిలేషన్షిప్ అనేటువంటి సహజమైనటువంటి పదాన్ని విన్న తర్వాత అటు తల్లిదండ్రుల్లో కానివ్వండి, లేకపోతే ఆయన బంధువుల్లో కానివ్వండి, అక్కడి ఆయన గ్రామస్తులు ఏంటి అసలు ఏం చర్చ జరుగుతుంది? ప్రస్తుతమైన పరారులో కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ వర్షం తర్వాత ఇక్కడ పోలీసులకి చిక్కకుండా పరారు అయిపోయినట్టుగా తెలుస్తోంది. ఆయన ఆచూకీ గురించి అక్కడ వాళ్ళంతా ఏం చెప్తున్నారు? ఎస్ మనోజ్, మనం కూడా పక్కాగా పూర్ణచందర్ ఎక్కడున్నాడు, ఎక్కడి నుండి తన నివాసం ఎక్కడుంది హైదరాబాద్ లో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. పూర్ణచందర్ ఫోన్ ప్రస్తుతానికి స్విచ్ ఆఫ్ ఉంది. అయితే ప్రధానంగా పూర్ణచందర్ గురించి అంటే ఇంతకు ముందే ఒక గంట క్రితమే ఈ విషయం తెలిసింది. ఈ ప్రాంతంలో పూర్ణచందర్ ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకున్నా అని చెప్పేవాడు. అయితే ముందు ఉన్న ఎవరైతే తను చెప్పుతున్న భార్య ఎవరైతే ఉన్నారో భార్యకు పిల్లలు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ అని చెబుతుంటారు. ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ ద్వారా పెళ్లి చేసుకున్నాడు, కుటుంబ సభ్యులను ఒప్పించాడు, ఒప్పించిన అనంతరం పెళ్లి అయింది ఆ పరిస్థితి. అయితే స్వేచ్ఛ ఉన్న విషయం ఈ ప్రాంతంలో ఎవరికి తెలియదు. నిజంగా స్వేచ్ఛకు ఎప్పటి నుండి ఈ రిలేషన్షిప్ ఉన్నదన్న ఆ కోణంలో కూడా తెలియదు. ఎప్పుడు ఈ ప్రాంతంలో వచ్చినప్పుడు ఎక్కడ ఆ ప్రస్తావన కూడా రాకపోయేదని తన సన్నిహిత వర్గాలు సన్నిహితులు చెబుతున్న పరిస్థితి కనబడింది. అయితే మనం కూడా మార్నింగ్ ఫోన్ ప్రయత్నం చేశాం. పూర్ణచందర్ ఎక్కడున్నాడు, ఏంటి అసలు విషయం ఏంటి అని తెలుసుకునే ప్రయత్నం చేయగా పూర్ణచందర్ ఫోన్ అవుట్ ఆఫ్ కాలింగ్ ఏరియా వస్తున్న పరిస్థితి. పూర్ణచందర్ పరారిలో ఉన్నట్టు తెలిసింది. కానీ ఆ కుటుంబానికి తెలుసు అంటున్నారు. ఇక్కడ స్వేచ్ఛ తల్లిదండ్రులు చెప్తున్న మాటలు చూసినా, తన కూతురు చెప్తున్న మాటలు చూసినా కూడా నేను నా భార్యకే విడాకులు ఇస్తాను, మీరేమో ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ అంటున్నారు. కానీ ఇక్కడ పూర్ణచంద్ర నాయక్ వారికి హామీ ఇచ్చాడు, నేను నా భార్యకు విడాకులు ఇచ్చి
స్వేచ్ఛని పెళ్లాడతానని చెప్పి హామీ ఇచ్చాడట. వాళ్ళిద్దరి మధ్య ఆ అన్యోన్యమైన సంబంధం, వాళ్ళిద్దరు ఫోటోలు అవన్నీ చూస్తుంటే కూడా చాలా దగ్గరగా మిగిలినట్టుగానే ఉంది. బహిరంగంగానే ఫోటోలు పెట్టుకున్నారంటే చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఆ కుటుంబానికి కూడా తెలిసే ఉంటుంది. మరి ఆ కుటుంబం రియాక్షన్ ఏంటి? ఎస్ మనోజ్, పక్కాగా ఇదంతా ట్రాప్ అని బయట ప్రచారం అయితే జరుగుతుంది. కావాలని ఇదంతా చేశాడు, ఇదంతా కూడా స్వేచ్ఛను ట్రాప్ చేసే ప్రయత్నం ఇదంతా జరిగి ఉంటుందని సన్నిహిత వర్గాలు అయితే చెబుతున్న పరిస్థితి. కుటుంబ సభ్యులకు ఇది ఏది కూడా, అంటే రాజన్నకైతే ఈ విషయమే తెలియదు. తను ఈ ప్రాంతంలో తనే వాళ్ళ కుటుంబ సభ్యులను డిక్టేట్ చేసే ప్రయత్నం చేస్తాడు, కమాండింగ్ చేసే ప్రయత్నం చేస్తాడు. ఇదంతా కూడా గోప్యంగా ఉన్నట్టయితే ఈ ప్రాంతంలో చర్చించుకుంటున్న పరిస్థితి. మొత్తానికి ఇదంతా కూడా ఒక రకంగా తప్పుడు అలవాటు, తప్పుడు ఆలోచనతో ఇదంతా జరిగింది. ఒక మంచి జర్నలిస్టు, మంచి న్యూస్ ప్రజెంటర్ ఈరోజు ఒక రకంగా పూర్ణచందర్ వల్లనే చనిపోయినట్టు ఈ ప్రాంతంలో జర్నలిస్టులతో పాటు ఇతరులు కూడా జోరుగా మాట్లాడుకుంటున్న పరిస్థితి. ఓవరాల్ అంశం చూసినట్టు కనుకైతే ఇదంతా కూడా ఒక రకంగా స్వేచ్ఛను ట్రాప్ చేసే ప్రయత్నం జరిగారు. డీప్ గా స్వేచ్ఛ వెళ్ళింది, ప్రేమించింది. ఎప్పుడైతే విడిపోతున్నామని తెలిసిన తర్వాత, అంటే మనకున్న సమాచారం ప్రకారం ఇటీవలే వీళ్ళు ఇద్దరు కలిసి బయటికి టూర్కు వెళ్ళినట్టు తెలిసింది. టూర్కు వెళ్ళి కలిసి ఇద్దరు మాట్లాడుకున్నారు. ఒక అండర్స్టాండింగ్ వచ్చినట్టు మనకు సమాచారం ఉంది. అండర్స్టాండింగ్ అనంతరం స్వేచ్ఛ జీర్ణించుకోలేకపోయింది. విడిపోతున్నామనే వార్త స్వేచ్ఛ భరించలేకపోయింది. ఇప్పటికే జీవితంలో ఒకసారి నేను ఫెయిల్ అయినాను, మళ్ళీ జీవితంలో ఫెయిల్ అయితే ఇప్పటికే సోషల్ మాధ్యమాల్లో, ఇన్స్టాలో, ఫేస్బుక్ లో పూర్ణచందర్ గురించి చెప్పిన పరిస్థితి. మళ్ళీ సొసైటీ నన్ను ఏమనుకుంటుందో అనే కోణం కూడా దీంట్లో అయి ఉంటుంది. చాలా సీరియస్ గా పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్నట్టు తెలిసింది. అయితే దీనికి ఈ కేసులో ఐజీ స్థాయి వ్యక్తి సీరియస్ తీసుకున్నట్టు తెలిసింది. ప్రభుత్వం కూడా కొంత ఆలోచిస్తున్నట్టు తెలిసింది. ఎందుకు ఇదంతా జరిగింది, ఎప్పటి నుండి ఎప్పటి వరకు ఉంది, కాల్ డీటెయిల్స్ సేకరించిన తర్వాత ఫోన్స్ ఆధారంగా ఎప్పుడెప్పుడు మాట్లాడారు, ఎప్పుడు కలిశారు, ఎక్కడికి వెళ్ళారు, ఎక్కడ వీళ్ళు కలిసి తిరిగి వచ్చారనే కోణంలో కూడా చాలా సీరియస్ గా దర్యాప్తు జరుగుతున్నట్టు మనకు సమాచారం ఉంది. పక్కాగా దీంట్లో పూర్ణచందర్ అక్యూజ్డ్ గా ఉండబోతున్నాడనే సమాచారం కూడా ఉంది. ఇదంతా కూడా ఒక రకంగా మెసేజ్ల ద్వారా తను ముందు నుండి కూడా, అంటే విడిపోతున్న అంశం ఇద్దరి మధ్యలో చాటింగ్ జరిగినట్టు కూడా మనకు స్పెసిఫిక్ సమాచారం ఉంది. ఈ అంశంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రత్యేకంగా ఒక టీం ఏర్పాటు చేసే విధంగా చూస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఓవరాల్ అంశం కనుక చూసినట్టు కనుకైతే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో స్వేచ్ఛ బలవన్మరణం అంశం సంచలనంగా మారింది. పూర్ణచందర్ ఈ ప్రాంతానికి చెందినవాడు, ఈ ప్రాంతంలో పొలిటికల్ గా ఎదగాలనుకున్నవాడు. ఇలా చేస్తాడని మేము ఎప్పుడూ అనుకోలేదు. పూర్ణచందర్ వల్ల ఒక అమ్మాయి చనిపోవడం చాలా బాధాకరమని నేరుగా చెబుతున్న పరిస్థితి అయితే కనబడింది. మనోజ్, రవినాయక్, ప్రస్తుతానికి పూర్ణచంద్ర ఎక్కడున్నా తెలియడం లేదు, ఇంకా పరారులో ఉన్నట్టు తెలుస్తోంది. ఆ పరారులో ఉన్న విషయం పైన పోలీసులు అక్కడ ఆరా తీస్తున్నారా? పోనీ ఆ కుటుంబీకులు ఏదైనా చెప్తున్నారా? తన తండ్రి కానివ్వండి, తల్లి కానివ్వండి, ఇతర బంధువులు ఎవరైనా చెప్తున్నారా? మనోజ్, మనకున్న సమాచారం ప్రకారం ఇప్పటికే పూర్ణచందర్ ఎప్పుడైతే నిన్న ఆ స్వేచ్ఛ చనిపోయింది అన్న వార్త తర్వాత వెంటనే సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టాడు. సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టగానే మొదటి అనుమానం పోలీసులకు మొదలైన పరిస్థితి. మొదటి అనుమానంగా పోలీసులు ఎప్పుడైతే వెళ్ళి ఫోన్లు సీజ్ చేసిన తర్వాత ఆ ఫోన్ల ఆధారంగా కొంత సమాచారాన్ని రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడ ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది, ఎప్పుడు ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది, సెల్ ఫోన్ ట్రాకింగ్ ఏడ చూపెడుతుంది, ఎక్కడికి వెళ్ళి ఉంటాడో, అసలు ఆ పూర్ణచందర్ ఏ ఫోన్లు వాడుతున్నారు, వాడితే ఎవరితో సంబంధాలు ఉన్నాయి, దీని వెనకాల ఎవరైనా పొలిటికల్ లీడర్స్ ఉన్నారా, నిజంగానే ఇటు తను చెబుతున్న ఎవరైతే తను చెబుతున్న సంతోష్ రాజ్యసభ సభ్యుడు ఉన్నాడో, సంతోష్ మాజీ రాజ్యసభ సభ్యుడికి గనక ఫోన్ కాంటాక్ట్ అయ్యారా, అసలు ఏం జరిగింది, ఏ విధంగా ఇదంతా జరిగిందనే కోణంలో కూడా సీరియస్ గా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రభుత్వం కూడా మానిటరింగ్ చేస్తున్నట్టు మనకు సమాచారం ఉంది. ఇప్పటికే ఒక ఐజీ స్థాయి వ్యక్తి దీనిపై పక్కాగా సమాచారం సేకరించే పనిలో ఉన్నట్టు మనకు సమాచారం ఉంది. అయితే ముఖ్యంగా పూర్ణచందర్ హైదరాబాద్ దాటి బయటికి వెళ్ళినట్టు సన్నిహిత వర్గాల నుంచి మనకు సమాచారం అందింది. హైదరాబాద్ నుండి వేరే ఫోన్ల ద్వారా వాకప్ చేస్తున్నట్టు, పరిస్థితుల గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నట్టు మనకైతే సన్నిహిత వర్గాల నుంచి సమాచారం ఉంది. ఏది ఏమైనప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో స్వేచ్ఛ బలవన్మరణం కాస్త సంచలనంగా మారింది. సంచలనంగా మారడమే కాకుండా దీని విషయంలో పోలీసులు చాలా సీరియస్ గా తీసుకున్నారు. నిజంగానే బలవన్మరణమా, లేదంటే
దీని వెనకాల ఎవరున్నారు, ఏం జరిగింది, అసలు స్వేచ్ఛ బయటికి పోయి వచ్చిన తర్వాత వీళ్ళ మధ్యలో జరిగిన సంభాషణ ఏంటి, అసలు లివింగ్ రిలేషన్షిప్ లో వీళ్ళ కండిషన్ ఏంటి అనే కోణంలో కూడా సీరియస్ గా దర్యాప్తు చేస్తున్నారు. ఒకవేళ కాల్ డీటెయిల్స్ పూర్తి స్థాయిలో అందిన తర్వాత పూర్ణచందర్ పోలీసుల అదుపులో వచ్చిన తర్వాత వాస్తవికాలు బయటికి తెలుస్తాయని అయితే పోలీసులు కొంతమేరకు చెబుతున్న పరిస్థితి కనబడుతుంది మనోజ్. రైట్, థ్యాంక్ యూ రవినాయక్. సో మొత్తం మీద యాంకర్ స్వేచ్ఛ మృతిపైన కుటుంబ సభ్యులు కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అటు స్వేచ్ఛ మరణంతో ఒక్కసారిగా అటు మీడియా రంగంలో కానివ్వండి, తన సన్నిహిత వర్గాల్లో కుటుంబ సభ్యుల్లో కొంత ఎదుగుతున్న ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతానికి స్వేచ్ఛ లేరనేటువంటి వార్త కుటుంబం జీర్ణించుకోలేకపోతుంది. దీనికి కారణం పక్కాగా పూర్ణచందర్ నాయకే. పూర్ణచందర్ చేయడం వల్లే తన తల్లి చనిపోయిందని స్వేచ్ఛ కూతురు చెప్తూ ఉంటే, పూర్ణచందర్ వల్లే తన కూతురు చనిపోయిందని చెప్పి అటు తండ్రి కూడా చెప్తున్నాడు. ఏదేమైనా పూర్ణచందర్ బీఆర్ఎస్ పార్టీలో క్రియాశీలక నాయకుడిగా అటు బీఆర్ఎస్ పార్టీ ఉన్నటువంటి అధినేత కేసీఆర్తో, ఆ తర్వాత హరీష్ రావుతో, సంతోష్ రావుతో, కేటీఆర్తో కూడా దిగినటువంటి కొన్ని ఫోటోస్ ఇప్పుడు వైరల్గా మారాయి. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.